హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే రోజు అనమాట. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది, ఏమనుకోవద్దు. సో ఇక్కడైతే మేము అందరం రెడీ అయిపోయాం, మేము నలుగురం. ఎందుకంటే మామూలుగా జ్యూస్ తాగొద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా సరే సింపుల్గా అయినా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం, అదొక మంచి మెమరబుల్గా ఉండిద్ది అని చెప్పేసి. వ్యాలంటైన్స్ డే కదా, అందుకని చెప్పేసి మంచి గుర్తుగా ఉండిద్దని చిన్న స్మాల్ సెలబ్రేషన్ లాంటిది అనమాట. ఇంకా సెలబ్రేషన్కే నలుగురం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతూ ఉన్నామన్నమాట. ఫస్ట్ అయితే ఇంక ఇలా జ్యూస్ పాయింట్కి వచ్చామండి. చాలా బాగుండిద్ది ఇక్కడ, ఇంక ప్రతిసారి ఇక్కడికే వస్తాము, అందుకని చెప్పేసి ఈసారి కూడా ఇక్కడికే వచ్చేసాము. జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాను. మా ఆయన పైనాపిల్ జ్యూస్ ఒకటి, మా బాబుకేమో యాపిల్ జ్యూస్ ఒకటి ఆర్డర్ ఇచ్చారు. ఆ వచ్చేలోపు మా బాబు చూస్తున్నారా ఎలా చూస్తూ ఉందో. ఈ జ్యూస్ పాయింట్ వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరలోనేనండి, పక్క బజార్ లాగా. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము. చాలా ఫేమస్ కూడా, బాగుంటాయి. అందుకని ఇంకెప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తామన్నమాట. సో మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. మావాడు బయట ఐస్ క్రీమ్ పెద్దగా తినడు, ఏదో టేస్ట్ చూస్తున్నాడు తప్పితే అంత ఇష్టంగా ఐస్ క్రీమ్ అయితే అసలు తినడు. వాడి హెల్త్, అదే వాడి బాడీకి కూడా ఐస్ క్రీమ్ పడదు. మామూలుగా థమ్సప్ అయితే ఎన్ని తాగినా జలుబు చేయదు, కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఒక్క స్పూన్ తిన్నా నెక్స్ట్ డేనే జలుబు చేసేసింది, వాడి స్కిన్కి పడదనమాట. ఏదో టేస్ట్ చూసాడు కానీ ఐస్ క్రీమ్ అయితే తినడు. మామూలు మేము ఇంట్లో కొనుక్కొస్తాం కదా, అలాంటి ఐస్ క్రీమ్స్ అయితేనే తింటాడు, ఇంకా బయట ఏమంత ఇష్టంగా తినడు. జ్యూస్ ఇస్తే ఇంకా తాగేశాడు. ఇంక ఇవి చూస్తున్నారు కదా, నేను కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు. సో 10,000 అయితే అయినాయి, ఒక రౌండ్ ఫిగర్ అయితే అయినాయి కదా అని చెప్పేసి ఇంకా మా ఆయనకి అయితే ఇస్తున్నాను. నేను దాచిపెట్టుకున్న డబ్బులు ఇవిగో కౌంట్ చేయి ఎంత ఉన్నాయో అని చెప్తే షాక్ అయిపోయి కౌంట్ చేస్తూ ఉన్నారు, ఇన్ని దాచిపెట్టుకున్నావా అని. సో మా ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, నేను ఎంతైతే దాచిపెట్టుకుంటానో అంతకి మళ్ళీ మా ఆయన అంత వేసి ఏదో ఒకటి గోల్డ్ ఐటమ్ తీసుకుంటాను అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఎలాగో 10,000 అయినాయి కదా, ఇంకో 10,000 వేసుకుంటారులే అని చెప్పేసి ఆ మనీ అయితే ఇచ్చేసాను. కరెక్ట్గా అయితే 10,500 అయినాయి అనమాట ఆ మనీ. మా ఆయన ఇంకో 10,000, మొత్తం 20,000 వేసుకున్నాము, అయ్యాయి. భలే హ్యాపీగా ఉండేది కదా. మ్యాక్సిమం ఈ అమౌంట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి అలాగే దాచిపెట్టుకుంటా వచ్చాను. ఇప్పుడు కరెక్ట్గా ఒక ఫిగర్ అయిందని చెప్పేసి ఇంకా మా ఆయనకి ఇచ్చాను. మా ఆయన మిగతా అమౌంట్ వేసుకొని గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఖచ్చితంగా తీసుకుంటాము అని కాదండి, ఏదైనా ఐటమ్ వచ్చిద్దేమో ఒక 25,000 30,000కి. షార్ట్ నల్ల పూసలు నాకు భలే ఇష్టం. సో నాకైతే డైలీ యూస్కి కావాలి, అందుకనే అవి వస్తాయేమో. అది కాక వ్యాలంటైన్స్ డే కదా, ఒక మంచి గిఫ్ట్గా కూడా ఉండిద్దిలే అని చెప్పేసి గుర్తుగా ఇంకా షార్ట్ నల్ల పూసలు అయితే చూడడానికి వెళ్ళాం గోల్డ్ షాప్కి. సో నాకైతే లైట్ వెయిట్లో కావాలని చూపించాను. ఫస్ట్ లైట్ వెయిట్ చూపిస్తే సన్నగా, నేనేమో రెగ్యులర్గా వాడతాను కదా, అవి నాకు సెట్గా ఊరికనే ఇరిగిపోతాయి. నేను ఎలా అంటే వన్స్ ఒకసారి వేసుకున్నాక ఇంకా తీయనమాట, ఇంకా అలాగే ఉంచుకుంటాను, నాకు ఎక్కువ ఇష్టం. సో మనం కొన్నది వేసుకోవడానికి కదా, దాచిపెట్టుకుంటే అంతగా ఇష్టపడను. అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ ఉన్నది చూస్తే 70,000 చెప్పారు. ఇంక ఇప్పుడు అలా బడ్జెట్ కాదులే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు, వచ్చేసాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, వాటర్ ప్యూరిఫైయర్. ఇలా మ్యాక్సిమం గిఫ్ట్లు ఇలానే ఇస్తారు, ఎందుకంటే నాకు చాక్లెట్స్ లేదంటే ఏదైనా శారీ, నా ఒక్కదానికి సంబంధించిన గిఫ్ట్ ఇస్తే నాకేమంత హ్యాపీ అనిపించదు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నాకు చాక్లెట్ ఇష్టం, చాక్లెట్ కొనిచ్చారనుకోండి, ఒక్క రోజే తినేస్తా, అయిపోయిద్ది. నాకు అలా ఇష్టం ఉండదు. గిఫ్ట్ అంటే కొంచెం కొన్ని సంవత్సరాలైనా సరే మెమొరబుల్గా ఉండాలి కదా, అవి చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉండాలి కదా, అలా ఇష్టపడతాను నేను. అందుకని చెప్పేసి ఇంకా మా పెళ్ళైనప్పటి నుంచి ఇలా నా సెకండ్ మ్యారేజ్ డేకి అయితే వాషింగ్ మిషన్ గిఫ్ట్గా ఇచ్చారు. మా బాబు పుట్టినప్పుడైతే మంచం తీసుకున్నాము ఒకటి, మా బాబు బారసాలకేమో ఫ్రిడ్జ్. ఇలా ఏదైనా మంచి అకేషన్కి మనకు ఉపయోగపడే వస్తువు తీసుకున్నాము అంటే అది గిఫ్ట్గాను ఉండిద్ది, అలాగే ఎన్ని సంవత్సరాలైనా కరెక్ట్గా ఇది ఎప్పుడు తీసుకున్నామో చెప్పగలుగుతాము. అది కాక అందరికీ యూజ్ అయ్యే వస్తువే కదా, మనీ ఏం ఖర్చు అవ్వవు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అందుకని నాకు ఇలా ఇంట్లో అందరికీ యూజ్ అయ్యే వస్తువులు ఇస్తేనే గిఫ్ట్గా ఫీల్ అవుతాను. మ్యాక్సిమం వ్యాలంటైన్స్ డే అంటే నాకు తెలిసి ఎక్కువ శాతం చాక్లెట్ అలా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా, నాకు అస్సలు ఇష్టం ఉండదు చాక్లెట్. తినడం కాదు కానీ ఒక 200 300 ఉండిద్ది ఒక చాక్లెట్, అంత కాస్ట్ పెట్టుకొని ఆ కాసేపటికే అయిపోయింది, నాకు భలే బాధేసిద్ది. అందుకని చెప్పేసి నాకు అసలు చాక్లెట్ల మీద విరక్తి పుట్టింది ఆ కాస్ట్ చూసేసి. ఇప్పుడనే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాక్లెట్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు.
అందుకని పెద్దగా అయితే ఏం చాక్లెట్‌లు, గిఫ్ట్‌లు అలా ఇష్టపడను. ఇంట్లోకి యూజ్ అయ్యే ఏ ఐటెమ్ కొన్నా సరే నాకు నిజంగా మంచి మెమొరీగా అదే పెద్ద గిఫ్ట్‌లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకని చెప్పేసి మా ఇంట్లో అవసరమైన వస్తువుల్ని మంచి మంచి అకేషన్స్ అప్పుడు నాకు గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారనమాట మా ఆయన. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కూడా మెయిన్ నా కోసమే ఇచ్చారండి. ఏంటంటే మామూలుగా అయితే బబ్బులు తెచ్చుకుంటాము. 2 డేస్‌కి ఒక బబుల్ సరిపోయిద్ది మాకు. అయితే మా బాబు ఏం చేస్తున్నాడు, మా ఆయన డ్యూటీకెళ్ళిపోగానే ఆ బబుల్‌లో ఏదో ఒకటి వేస్తున్నాడు. ఆ వాటర్ అంతా పాడైపోతున్నాయి. ఇంక నేను ఆ రోజంతా మళ్ళీ మా ఆయన సాయంత్రం వస్తే సాయంత్రం దాకా నీళ్లు తాగకుండా అలాగే ఉండిపోతా. మామూలు ట్యాప్‌లు, మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తాయి కానీ నాకు అవి ఎందుకో ఇవి అలవాటయిపోయి అసలు తాగబుద్ధి కాదు. అందుకని చెప్పేసి మళ్ళీ మా ఆయన వచ్చేదాకా ఇంకా అలాగే మంచినీళ్ళు తాగకుండా ఉండిపోతున్నాను. సో, మంచినీళ్ళు అనేవి హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. మాక్సిమం 5 లీటర్స్ తాగాలని మా ఆయనైతే స్ట్రిక్ట్‌గా చెప్తా ఉంటారనమాట. అలాంటిది నేను ఇంకా రోజంతా మంచినీళ్ళు తాగట్లేదని చెప్పేసి, ఇంక నాకు తెలియకుండా ఇలా వాలంటైన్స్ డే రోజు సర్ప్రైజ్‌గా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇక దీని ప్రైస్ అయితే 16,000 అండి. మంచి కంపెనీ ఇది. మా ఆయనేందంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. మంచి కంపెనీది లైఫ్ ఎక్కువ ఉండేదే కొంటారు. సో, మా ఇంట్లో ప్రతి వస్తువు అంతే. కాస్ట్ ఎక్కువైనా సరే లైఫ్ ఎక్కువ ఉండిద్ది గదా! అందుకని జెప్పేసి కొంచెం ఆగి లేట్‌గా అయినా సరే 2 ఇయర్స్‌కి ఒక వస్తువు అలా తీసుకుంటూ ఉంటామనమాట. ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైయర్ అంతా బిగించాక వాటి పీహెచ్ లెవెల్స్ చెక్ చేస్తా ఉన్నాడనమాట. ఏ వాటర్ మంచిదా అని జెప్పేసి ప్యూరిఫైయర్‌లో ఈ మామూలు ట్యాప్ వాటరు, మున్సిపాలిటీ వాటరు ఇవన్నీ గ్లాసుల్లో పోసి చెక్ చేస్తా ఉన్నారనమాట. నిజంగా అసలు మీరు నమ్ముతారో లేవో అవన్నీ డిస్పోజల్ గ్లాసులో పోస్తే ప్యూరిఫైయర్ ఎంత స్వచ్ఛమైన వాటర్‌లా కనిపిస్తున్నాయో మిగతా ట్యాప్ వాటర్‌తో పోలిస్తే డిఫరెన్స్ లైవ్‌లో క్లియర్‌గా చూపిచ్చాడు. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు బా నచ్చింది గిఫ్ట్. ఇంకా నైట్ డిన్నర్‌కైతే ఇలా రెస్టారెంట్‌కి వెళ్ళాము. చెప్పాను గదా! చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటాము. లైఫ్ టైమ్ మెమొరబుల్‌గా ఉండాలని. కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామనమాట. రోజు వెళ్ళం గదా! ఇలాంటి హ్యాపీ మూమెంట్స్‌ని లైఫ్ టైమ్ మెమొరీగా ఉండాలి అని జెప్పేసి ఇలా ఏదైనా అకేషన్ అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్తాము. ఇంకా రెస్టారెంట్ చూస్తున్నారు గదా! ఎవ్వరు లేరు. మేమే స్టార్టింగొచ్చాము. అందుకని జెప్పేసి ఇంకా కూర్చొని ఆ రెస్టారెంట్ అంతా చూస్తా ఉన్నామనమాట. ఈ రెస్టారెంట్‌కి ఆల్రెడీ చాలా సార్లొచ్చాము. చాలా బావుండిద్దనమాట. అందుకే మళ్ళీ వచ్చేసాము. మా పాపని చూస్తున్నారు గదా! అక్కడ సోఫా సెట్లుంటాయి. అక్కడ పనుకోబెడితే ఆడుకుంటా ఉంది. మా బాబుకింకా ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? ఇంకా తీసుకురాలేదేంది అని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఫైనల్లీ మేము ఆర్డర్ పెట్టినవయితే వచ్చేసాయి. పాప అయితే అస్సలు ఏడవలేదండి. ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టదు. సో, మెనూ కార్డ్ చూసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం గదా! సో, మేమైతే ఒక స్పెషల్ బిర్యానీ ఒకటను ఏదేందో ఏంటి డ్రాగన్ చికెన్ అంట. సో, అదొకటి పంజాబీ ఏయో సంథింగ్ నేమ్స్ కూడా తెలీదు నాకైతే. సో, అవి ఆర్డర్ పెడితే ఇంకా చూస్తున్నారు కదా! అరిటాకులో వేస్తున్నారు ఈ మధ్య. ఇంకా తీసుకొచ్చేసారు. వన్ బై వన్ తింటూ ఉన్నాము. మేము తినే అంతసేపు మా పాపని ఆ రెస్టారెంట్ వాళ్ళు సర్వ్ చేస్తారు కదా! ఇంక వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా స్టాఫు. వాళ్ళందరూ ఎత్తుకున్నారు. పాప ఏందంటే కొంచెం అట్రాక్షన్‌గా చూడగానే నవ్వేసిద్ది. వెంటనే ఎత్తుకోవాలనిపిస్తది ఎవరికైనా. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ ఒకరు మార్చి ఒకరు అందరూ ఎత్తుకుంటా ఉన్నారు. అస్సలంటే అస్సలు ఏడిపియలేదు. ఎత్తుకుంటే బావుండిద్ది కదా! ఇక మేము ఫ్రీగా తినే అంతసేపు వాళ్ళందరూ ఒకరు మార్చుకుని ఒకరు స్టాఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఎత్తుకున్నారు పాపని. చాలా ఎంజాయ్ చేశారు పాపతోటి వాళ్ళు, మా పాప గూడా. కాకపోతే మా ఆయనకి టెన్షన్. చేతులు కడుక్కున్నాకే పాపని ఎత్తుకోవాలి, పాపని కిచెన్‌లోకి తీసుకెళ్ళొద్దు. ఇలా ఆర్డర్‌లేస్తా ఉన్నారనమాట వాళ్ళకి. పాపం వాళ్ళెంతో ప్రేమగా ఎత్తుకుంటున్నారు. ఫీల్ అవుతారేమోనని నాకు భయమేస్తుంది. ఇంక మా ఆయనేమో వాళ్ళు ఫీల్ అయినా కొంచెం నీట్‌నెస్ ఉండాలి గదా! అని జెప్పేసి కొంచెం గట్టిగానే చెప్తా ఉన్నాడు. చేతులు కడుక్కొని ఎత్తుకోండి, కిచెన్‌లోకి తీసుకెళ్ళొద్దు, ఇక్కడిక్కడే ఆడిపియండి అలా చెప్తా ఉంటే పాపం వాళ్ళు ఇంక అక్కడక్కడే ఆడిపిస్తున్నారు. ఈలోపు మేమైతే చాలా హ్యాపీగా తిన్నాము. మా బాబు బయటకొస్తే అసలు గొడవ చేయడండి. హ్యాపీగా వాడికి నచ్చింది అడుగుతాడు, పెట్టించుకొని తింటాడనమాట. సో, ఇందుకు మా బాబుని మెచ్చుకోవచ్చు. పాపను వాళ్ళందరూ ఎత్తుకుంటే, అమ్మ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నారు. మనకు కావాలి కదా! చెల్లి కావాలమ్మ, చెల్లి ఎక్కడుందని ఎతుకుతా ఉన్నారు. మేమైతే ఇంక మా ఆయన ఆట పట్టియడానికి చెల్లిని అమ్మేస్తున్నాం అలా చెప్తున్నాడనమాట. మా బాబు రెస్టారెంట్‌కొచ్చేది మెయిన్ ఈ సోంపు కోసమేనండి. చాలా ఇష్టం సోంపు అంటే మాక్సిమం. పిల్లలందరూ ఈ సోంపు కోసమే వస్తారు గదా! మా బాబుకి గూడా సేమ్ అంతే. చాలా ఇష్టం. సోంపు కోసమే వెయిట్ చేస్తాడనమాట రెస్టారెంట్‌లో.
ఇంకా మా బాబుకి ఇష్టం అని చెప్పేసి మా ఆయన ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పేసి ఆ స్టాఫ్ చేతే ఒక టిష్యూ పేపర్ ఉండేది కదా, ఆ పేపర్లో కొన్ని కట్టించి ఇస్తున్నాడు. వాడికి ఇప్పిస్తున్నాడు అనమాట. ఇప్పుడే కాదండి, ప్రతిసారి అంతే. అదొక హ్యాపీనెస్ అనమాట. వాడు సంతోషంగా ఉండాలి అని చూస్తాడు. అందుకని వెళ్ళినప్పుడల్లా కొంచెం ఎక్కువ తీసుకొనే వస్తాడు. ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్ళండి సార్, ఇంకా తీసుకెళ్ళండి అంటా ఉన్నారనమాట. ఇంక ఇంటికి వచ్చాక చూస్తున్నారా, తీరిగ్గా అవి ఒక బౌల్లో పోసుకొని తింటా ఉన్నాడనమాట. కొన్ని పెట్టరా అంటే మాకు కూడా పెడతా ఉన్నాడు. కాసేపు అలా రిలాక్స్ అయిపోయామన్నమాట. సో ఫైనల్లీ మా వ్యాలంటైన్స్ డే అయితే ఇలా హ్యాపీగా సింపుల్గా జరిగిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.